ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుచరిత్ర 37వ అధ్యాయం. సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారు. నామధారక శ్రీగురుడు ఆ సద్బ్రాహ్మణునికి గృహస్థాశ్రమ ధర్మాలు ఇలా చెప్పారు. మానవులు 3 కాలాలలోనూ ఆసనం పైన కూర్చొని ప్రతిరోజు తప్పకుండా భగవంతుని ప్రార్థించాలి. అందుకు అవకాశం లేకపోతే ఉదయము షోడశోపచార పూజ, మధ్యాహ్నము పంచోపచార పూజ, సాయంత్రము నీరాజనము అయినా సమర్పించాలి. అందుకోసము ప్రతివారు తమ ఇంట మంచి గంధము, నెయ్యి, జింక చర్మము ఉంచుకోవాలి. మానవ జన్మ లభించి కూడా భగవంతుని పూజించని వారికి నరకం ప్రాప్తిస్తుంది. అటు తర్వాత కూడా మానవ జన్మ రావడం చాలా కష్టము. అన్నిటిలోకి గురుపూజ శ్రేష్టమైంది. అందువలన త్రిమూర్తులు సంతోషిస్తారు. కానీ కలియుగంలో మానవులకు గురువు యందు ఆయన భగవంతుడనే భావం కలగటం కష్టము. అందువలన మందబుద్ధులను అనుగ్రహించటానికి భగవంతుడు సాలగ్రామము, బాణలింగము రూపాలు ధరించాడు. కనుక వాటిని పూజించటం వలన సర్వపాపాలు నశిస్తాయి. అగ్ని, జలము, సూర్యుడు, గోవు, సద్బ్రాహ్మణుడు వీటిలో భగవంతుని భావించి పూజించవచ్చు. అన్నిటికంటే మానసిక పూజ చాలా శ్రేష్టము. మధ్యములకు మండలంలో పూజ, అధములకు విగ్రహారాధనము అవసరము. భక్తితో పూజించగలిగితే రాయి, చెక్క కూడా దేవుడై అభిష్టాలు ప్రసాదించగలవు. పీట మీద కూర్చొని శ్రద్ధగా సంకల్పము, ప్రాణాయామము చేసి పూజా ద్రవ్యాలు సిద్ధంగా పెట్టుకొని వాటిని ప్రోక్షించాలి. తరువాత ఎదుట సింహాసనం మీద ఇష్టదేవతా విగ్రహాన్ని ఉంచి దానికి కుడివైపున శంఖము, ఎడమవైపున గంట ఉంచి దేవుని మీద ఉన్న నిర్మాల్యం తొలగించి దీపాన్ని వెలిగించాలి. మొదట గణపతిని పూజించి గురువును స్మరించి తరువాత పీఠాన్ని, ద్వారపాలకులను పూజించాలి. తరువాత ఇష్టదేవతను మన హృదయంలో భావించి దానినే మన ఎదుట ఉన్న విగ్రహంలోకి ఆహ్వానించాలి. సాక్షాత్తు భగవంతుడే మన ఎదుట ఉండి మన పూజను గ్రహిస్తారని దృఢంగా గుర్తుంచుకోవాలి. ఆయనకు 16 ఉపచారాలతో పూజ చేయాలి. పూజకు తెల్లని పువ్వులు శ్రేష్టము. పసుపు, ఎరుపు రంగురంగుల పువ్వులు మధ్యమము, నల్లనివి ఇతర రంగు పూలు అధమము. ఉదయమే అపవిత్ర పవిత్రోవా అనే శ్లోకం చదువుకొని గురువును, కులదైవాన్ని స్మరించటాన్ని మానసిక స్నానము అంటారు. అదేవిధంగా భగవంతుని పాదాలకు పుష్పాంజలి సమర్పించి ప్రదక్షిణము, సాష్టాంగ నమస్కారము చేయాలి. తల్లిదండ్రులు, గురువులు, సద్బ్రాహ్మణులకు కూడా అలాగే నమస్కరించాలి. తల్లిదండ్రులు, పూజ్యులు, పెద్దలను చూసినప్పుడు వారి వద్దకు వెళ్ళి వారి పాదాలకు నమస్కరించాలి. గురువు యొక్క కుడి పాదాన్ని మన కుడి చేతితోనూ, వారి యొక్క ఎడమ పాదాన్ని ఎడమ చేతితోనూ సృజించి సాష్టాంగ నమస్కారం చేయాలి. తరువాత వారి మోకాల నుంచి పాదం వరకు సృజించాలి. తల్లి, తండ్రి, గురువు, పోషకుడు, భయహర్త, అన్నదాత, సవతి తల్లి, పురోహితుడు, తల్లిదండ్రుల యొక్క సోదరులు వీరందరినీ గురువుతో సమానంగా నమస్కరించాలి. అజ్ఞానులు, తమ కంటే చిన్నవారు, స్నానం చేస్తున్నవారు, పూజా ద్రవ్యాలు తెస్తున్నవారు, కోపంతో ఉన్నవారు, మూర్ఖులు, శవము వీరికెప్పుడు నమస్కరించకూడదు. ఒక చేత్తో ఎప్పుడూ ఎవరికి నమస్కారం చేయకూడదు. గృహస్థుల ఇళ్లలో కత్తి, తిరగలి, రోకలి, నిప్పు, నీరు, చీపురు వాడటం వల్ల జరిగే పాపాన్ని పోగొట్టుకోవటానికి వండుకున్న పదార్థాన్ని ముందు దేవతలకు, పితరులకు, సర్వజీవులకు అర్పించి మిగిలినది మహాప్రసాదమన్న భావంతో భుజించాలి. దీనినే వైశ్యదేవము అంటారు. అతిథులను కులగోత్రాలు పట్టించుకోకుండా భగవత్స్వరూపులుగా తలచి భోజనం పెట్టాలి. కారణము వారు సాక్షాత్తు సద్గురువు రూపాలే. అతిథికి కాళ్ళు కడిగితే పితృదేవతలు, భోజనం పెడితే త్రిమూర్తులు సంతోషిస్తారు. అతిథికి భిక్ష కోసం వచ్చిన బ్రహ్మచారికి వైశ్వదేవము నైవేద్యమో ఇవ్వకున్నా తప్పకుండా భిక్ష ఇవ్వాలి. భోజనం వడ్డించే చోట నీటితో అలికి ముగ్గు పెట్టి దేవతలను ఆహ్వానించి ఆకు వేసి వడ్డించాలి. పతితుల పంక్తిన భోజనం చేయకూడదు. మొదట కుడిపక్కన నేల మీద చిత్రగుప్తునికి బలిగా కొంచెము అన్నముంచిన తరువాత భోజనం చేయాలి. తన ద్వారా భోజనం చేస్తున్న చైతన్యము, తాను తినే అన్నము కూడా భగవంతుని రూపాలన్న భావంతో భోజనం చేయాలి. కుక్కను, రజస్వలను, ఎట్టి ధర్మము పాటించని వాడిని చూస్తూ భోజనం చేయకూడదు. భోజనం అయ్యాక అగస్త్య మహర్షిని, కుంభకర్ణుని, బడబాగ్నిని స్మరిస్తే జీర్ణశక్తి వృద్ధి అవుతుంది. సాయంకాలము పురాణాలు, సద్గ్రంథాలు పెద్దల వలన వినాలి. సూర్యాస్తమయమప్పుడు సంధ్యావందనము, హోమము చేసి గురువుకు నమస్కరించాలి. రాత్రి తేలికపాటి భోజనము చేసి కొద్దిసేపు సద్గ్రంథాలు చదువుకొని ఆ రోజంతా చేసిన సత్కర్మలన్నింటినీ భగవంతుని ప్రీతి కోసమని సమర్పించి నమస్కరించాలి. ఉత్తరానికి తలబెట్టుకొని నిద్రించకూడదు. ఇక నుంచి నీవు ఇలాంటి ధర్మాలన్నీ ఆచరిస్తూ
ఇతరుల ఇండ్లలో అపద్ధర్మంగా తప్ప ఎప్పుడూ భోజనం చేయకుండా నీ ఆచారాన్ని పాటించుకో. అందువలన ఇహంలోనూ పరంలోనూ ఉత్తమ శ్రేయస్సు కలుగుతుంది అని శ్రీగురుడు ఆ సద్బ్రాహ్మణునితో చెప్పారు. ఆ బ్రాహ్మణ దంపతులు ఆయనకు నమస్కరించి తమ ఇంటికి వెళ్ళిపోయారు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీపాద వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతే నమః. శ్రీ గురుచరిత్ర 37వ అధ్యాయం సంపూర్ణం.